వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. కరూర్లో సినీ నటుడు విజయ్ తన రాజకీయ పార్టీ టీవీకే ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో తీవ్ర తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందారని కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ తొక్కిసలాట ఎంత ఘోరంగా జరిగిందనే విషయంలో దర్యాప్తు చేస్తున్న బృందంకి హృదయ విదారక విషయాలు తెలుస్తున్నాయి. తొక్కిసలాట తోపులాట పెద్ద ఎత్తున జరిగినట్లుగా వైద్య నివేదికలు చెప్తున్నాయి. అందువల్లే మరణాలు పెరిగాయని వైద్యులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. తమిళనాడు వైద్య విద్యా పరిశోధన విభాగ డైరెక్టర్ ఆర్ సుగంధి రాజకుమారి నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక బృందం ప్రమాదం జరిగిన కరూర్ ని సందర్శించింది. మృతులు చికిత్స పొందుతున్న రోగులకు అందిన వైద్యం వారి పరిస్థితి దగ్గరుండి గమనించింది. కేస్ షీట్లు వైద్యుల నివేదికలు క్షుణ్ణంగా పరిశీలించగా అందులో పలు సంచలన విషయాలు వెలుగు చూశాయి. చాలా మంది తొక్కుసలాట తోపులాట తీవ్రంగా జరగడం వల్ల ఛాతి భాగం బలంగా ఒత్తిడికి గురి కావడంతో ఊపిరితిత్తులు సంకోచ వ్యాకోచాలకు కష్టమైందని వివరించారు. ఊపిరితిత్తులపై ఒత్తిడి కారణంగా గాలి లోపలికి ప్రవేశించలేకపోయింది. మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో 2-3 నిమిషాలకు మించి మనుషులు బతికే అవకాశమే లేదు. చిన్నపిల్లలైతే 30 సెకండ్లలోనే ప్రభావానికి గురవుతారు అని వైద్యులు తెలిపారు. చనిపోయిన వారి కొందరి ఊపిరితిత్తుల్ని స్కాన్ చేసినప్పుడు ఫ్రాక్చర్స్ కనిపించాయి. తద్వారా తొక్కిసలాట ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని వైద్యులు వివరించారు. ఆ సమయంలో మృతులు ఊపిరి పీల్చుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నించినట్లు అర్థమవుతోంది. కానీ శ్వాస తీసుకునేందుకు ఊపిరితిత్తులు సహకరించలేదని తెలుస్తోందన్నారు. ఆ ప్రయత్నంలో తీవ్ర ఒత్తిడి కారణంగా మరణం సంభవించింది అని వైద్యులు నిర్ధారించారు. ఇప్పటిదాకా 41 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇంకా 59 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా మరో 2 ఐసీయూలో ఉన్నారని వైద్య బృందం వెల్లడించింది.